ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం వైపు మా మనస్సు త్రిప్పుతూ ఉండగా దేవా, ఇదిగో తండ్రి, మా జీవితాలలో మీ యొక్క నూతన తండ్రి ఆశీర్వాదమును, నూతన జీవమును, నూతన పునరుద్ధరణను మా జీవితాలలో మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ మాట అగ్ని వంటిది, ఖడ్గము వంటిది, నీ మాట సుత్తె వంటిది ప్రభా. నీ మాట నాయన మా జీవితాలను కట్టేటువంటిది నాయన. నీకు స్తోత్రాలు. వెండి బంగారముల కంటే, వెలగల రాళ్ళ కంటే విలువైనటువంటిది నీ వాక్యము ప్రభా. నీ వాక్యము మా జీవితాలలో ఉన్న అజ్ఞానమును తొలగించి నాయన ఇదిగో జ్ఞానమును దయచేసేటువంటిది ప్రభా. నీకు స్తోత్రములు. వాక్యమయ్యున్న దేవుడు అయి ఉంటున్నావు నీవు ప్రభా. నీ యొక్క వాక్యము దగ్గరికి మేము వస్తూ ఉంటుండగా మీ వాక్యము చేత మమ్మలను పరిశోధించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని శోధించండి. మా హృదయం యొక్క తలంపులలోని అనైన ఆలోచనలను సహితము సరిచేయగలిగిన నీ వాక్యము దగ్గరికి మేము వస్తూ ఉంటున్నాం ప్రభా. ఇదిగో నాయన, మేము జ్ఞానము సంపాదించుకోవడానికి రావట్లేదు, కానీ ప్రభా మేము రూపాంతరపరచడానికి వస్తున్నాం. మేము పరివర్తన చెందడానికి నీ వాక్యం దగ్గరికి వస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని దీవించండి. మా యొక్క సమాజాన్ని మీరు దీవించండి. సంఘమును మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. ముందున్న మాటలను మీ సన్నిధిలో ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాము. కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో నుంచి విందాము. మన ప్రభు అయిన యేసు ఈ భూమి మీద ఆయన సంచరించినటువంటి కాలంలో ఆయన మాటలు వినడానికి, మరి ఆయన వాక్యమును విని, ఆయన బోధ విని తమ రోగములను కుదుర్చుకొనుటకు ఆయనను వెంబడించినారు అనేక మంది. హల్లెలూయా. దేవుని వాక్యము విని వారి రోగములను కుదుర్చుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తాము. కాబట్టి దేవుని వాక్యము దగ్గరికి మనము వస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను మనము సరి చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో గత వారం పోర్షన్లో మనము చూసినట్లుగా ఈ యాకోబు యొక్క లైఫ్, మరి పునరుద్ధరించబడినటువంటి జీవితం, లేకపోతే నిచ్చెన అనుభవాన్ని మనము చూసాము. అంటే యాకోబు యొక్క జీవితంలో మరి దేవదూతలు తనను ఎదుర్కొన్నట్టు బేతేలు దగ్గర, అదే రీతిగా మరి మహానయీము దగ్గర దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నట్లుగా మనము చూస్తాం. దేవదూతల యొక్క కాపుదల యాకోబుకు ఉన్నది కాబట్టి మరి యాకోబు ఆ చీకటి, ఆ దినాలలో దాదాపు 20 సంవత్సరాల చీకటిని యాకోబు అనుభవించినాడు. కాబట్టి మరలా ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో పోరాడి, దేవుని దూతతో పోరాడి ఆయన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఆయన జీవితంలో సూర్యోదయం అయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు యాకోబు జీవితంలో తాను అనుభవించినటువంటి పరిస్థితులను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. యాకోబు యొక్క లైఫ్, తాను ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి స్వపరీక్ష చేసుకొని తనను తాను లెక్కించుకున్నాడు. నేను బయలుదేరి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాను. ఒంటరిగా వెళ్ళి తనను తాను ఒకసారి చూసుకున్నాడు. ఫిజికల్గా ఏమేమి కలిగి ఉన్నాడు, స్పిరిచువల్గా ఏమేమి కలిగి ఉన్నాడో చూసుకున్నప్పుడు ఆయన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడట ఆయన చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంది. 20 సంవత్సరాల తర్వాత తిరిగి తండ్రి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయన తనను తాను చూసుకుంటే 2 భార్యలు, 12 మంది పిల్లలు, మందలు, పశువులు, మేకలు, గొర్రెలు, గాడిదలు, పనివాళ్ళు, ఇవన్నీ కూడా దాదాపు 2 గుంపులు అయి ఉన్నాడంట. తనను తాను లెక్క చూసుకున్నప్పుడు దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉంటున్నాడు. 32వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని నువ్వు చెప్పావు. నీకు మేలు చేసేదనని నాకు మేలు చేస్తున్నావు నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యము అంటే నీ నమ్మకత్వానికి నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నది దాటితేనే ఇప్పుడు నేను లెక్క చూసుకుంటే, నేను స్వపరీక్ష చేసుకుంటే, నన్ను నేను కంపారిజన్ చేసుకుంటే 2 గుంపలయ్యాను. హల్లెలూయా.
సో కాబట్టి దేవుడు కనికరించాడు, దేవుడు కటాక్షించాడు, దేవుడు తన నమ్మకత్వాన్ని చూపించాడు అని దేవుడు నా ఎడల కృప చూపించాడు. నేను ఏపాటి వాడను, నేను అపాత్రుడను, నువ్వు ఇచ్చిన దానికి నేను వట్టి కర్రతో వచ్చాను, నన్ను 2 గుంపులుగా చేశావయ్యా అని ఆయనను స్తుతిస్తూ ఉంటున్నాడు. మనల్ని మనము మన లైఫ్లో లెక్క చూసుకుంటే, మనల్ని మనము ఏముంది ఏమి లేదు అని ఒకసారి చూసుకుంటే దేవుణ్ణి స్తుతించకుండా మనము ఉండలేము అట. ఏముంది ఏమి లేదు అనేది ఒకసారి మనం ఏం చేయాలంట చూసుకోవాలి. కానీ మన మనసు ఎప్పుడు కూడా ఏముంటుందో తెలుసా? లేని దాని మీదనే ఉంటుంది. ఇల్లు ఉంటుంది, ఇల్లు మీద ఉండదు. ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం మీద ఉండదు. ఆస్తి ఉంటుంది, ఆస్తి మీద ఉండదు. ఇంకా ఏదో తక్కువ ఉంది, ఆ తక్కువ దాని మీదనే ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆదాము అవ్వల నుంచి కూడా అదే నడుస్తూ ఉంటుంది. అవ్వ దగ్గరికి సర్పం వచ్చి, ఇది నిజమా, ఏదైనా ఒక చెట్టు తినొద్దని చెప్పాడా అంటే, ఏదైతే లేదో, ఏదైతే వద్దు అన్నాడో దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. మన లైఫ్లో లేనివి కొన్ని ఉంటాయి, వాటి మీద మనసు పెట్టి మనము దేవుని స్తుతించలేము. కానీ నీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకో. నీకున్న అవకాశాలు, నీకున్న పరిస్థితులు, నువ్వు కలిగి ఉన్న వ్యక్తులు, నువ్వు కలిగి ఉన్న కుటుంబాలు, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆర్థిక విషయాలు, నువ్వు కలిగి ఉన్న ఉద్యోగాలు, నువ్వు కలిగి ఉన్న భూమి, వ్యవసాయము, ఇవి చూసుకుంటేనంట నువ్వేం చేయకుండా ఉండలేవు, దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేవంట. యాకోబు అంటున్నాడు, ఆయన చూసుకున్నాడట, ఇన్ని మందలు, ఇంతమంది పనివారు, ఇంతమంది పిల్లలు, 2 గుంపులు, పెద్ద గుంపులను అయ్యే అంతగా నన్ను దీవించడానికి నేను ఏ పాటి వాడను, అపాత్రుడను నేను అని చెప్పి దేవుణ్ణి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన కృపను బట్టి యాకోబు ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తూ ఉంటున్నాడు. సో యాకోబు యొక్క లైఫ్లో దేవదూతల యొక్క పాత్ర, ఇది మన టాపిక్. యాకోబు యొక్క లైఫ్లో దేవదూతల యొక్క పాత్ర మనము చూస్తాం. దేవదూతలు అంటే హీబ్రూలో మలాకీం అంటారు. దేవదూతలు అంటే హీబ్రూలో మలాకీం. అసలు దేవదూతలకి యాకోబుకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము 28:12-13. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి, మరియు యెహోవా కాబట్టి బేతేలులో యాకోబుకు దర్శనము కలిగినప్పుడు దేవుని యొక్క దూతలు ఆ దర్శనములో భూమిని ఆకాశమును అంటుకునే అంత పెద్ద నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. యాకోబును కాపాడడానికి దేవుడు పంపించిన దూతలు, యాకోబును దేవుడు కాపాడినాడు అనే విషయాన్ని కూడా మనం గమనిస్తాం. అదే రీతిగా మహానయీము దగ్గర ఏశావును ఎదుర్కోవడానికి ముందు యాకోబు యొద్దకు దేవుని యొక్క దూతలు ఒక మహాసేనలాగా అతని యొద్దకు వస్తారు. ఆదికాండం 32:1-2 వచనాలు. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టాను. యాకోబు ఎదోము దేశమున అనగా షేయిరు దేశమున ఉన్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి, సో కాబట్టి తన యొద్దకు వచ్చిన దూతలను, ఏశావు యొద్దకు దూతలను పంపించినాడు, ఆజ్ఞాపించినాడంట, మీరు వెళ్ళి చెప్పండి అని. ఒక ఎక్కువ వానికి తక్కువ వాడు ఆజ్ఞాపిస్తున్నాడు. సో దూతల కంటే కొంచెము తక్కువ వానిగా మనిషిని దేవుడు చేసినాడు. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4-5 వచనాలలో మనం చూస్తాము. నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, నీవు మనుష్యులను జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అంటాడు. కాబట్టి యాకోబు దూతలకి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. యాకోబుకు ఏమంటారు, మహానయీములో గొప్ప సేనగా మరి 2 గుంపులుగా వారు యాకోబు నద్దకు వచ్చినారు. బేతేలు దగ్గర యాకోబు నద్దకు ఆ నిచ్చెన మీద వారు ఎక్కుతూ దిగుతూ మరి యాకోబుతో ఉన్నట్లు. సో కాబట్టి యాకోబు యొక్క దర్శనములో వాళ్ళు ఉన్నారు, యాకోబు యొక్క రియల్ లైఫ్లో కూడా దేవదూతలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యాకోబు ఆత్మ సంబంధమైన పోరాటం చేస్తూ ఉంటున్నాడు. శరీర సంబంధమైన పోరాటం కాదు, ఆత్మ సంబంధమైన పోరాటము యాకోబు చేస్తూ ఉంటున్నాడు. ఏశావు ఎలాంటి వాడు అంటే, ఏశావు అప్పుడున్నటువంటి ప్రపంచం యొక్క విద్యలలో ఆరితేరి మరి ఈవిల్ ఇంపల్స్ అనేటువంటి క్రియలను చేస్తూ మనుషులను వశపరుచుకుంటూ ఉండేటువంటి వాడు ఏశావు. అలాంటి ఏశావును ఎదుర్కోవడానికి యాకోబు ఆత్మ సంబంధమైన పోరాటం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవదూతల యొక్క సపోర్ట్ యాకోబుకు ఉంది. దేవదూతల యొక్క సహవాసంలో యాకోబు ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం.
అందుకని మనకు కొత్త నిబంధనలో కూడా ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం, ఈ దేవదూతలు ఎవరు అంటే రక్షణ అనే స్వాస్థ్యము పొందే వారికి మరి పరిచర్య చేయడానికి పంపబడినటువంటి ఆత్మలు అనేటువంటి మాట మనం చూస్తాం అక్కడ. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కాదు. కాబట్టి రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పంపబడిన ఆత్మలు దేవుని యొక్క దూతలు. దేవదూతలు ఎవరు అంటే దేవదూతలు సందేశాన్ని తీసుకొని వచ్చేవారు, దేవుని పరిచారకులు వాళ్ళు. కానీ ఆ దేవుని పరిచారకులట రక్షణను పొందినటువంటి వారికి కూడా వారు పరిచర్య చేస్తారు. అందుకని యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన ఒక పోరాటం అక్కడ చేస్తూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధమైన పోరాటం యేసు ప్రభువారు చేస్తున్నాడు అక్కడ. ఆ పోరాటం చేస్తున్న సమయంలో సాతానుడు ఆయనను శోధించి, ఆ శోధనలో వాడు గెలవలేక వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క దూతలు వచ్చి యేసయ్యకు ఏం చేశారంట? పరిచర్య చేశారు అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఉంటుంది. మృగములతో ఆయన పోరాడిన తరువాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినారంట. మనము పోరాడునది శరీరులతో కాదు, మనము పోరాడునది ఈ ఇహ సంబంధమైన మనుషులతో కాదు, మనం పోరాడునది ఆత్మ సంబంధమైన అంధకార శక్తులతో, దురాత్మల సమూహముతో. హల్లెలూయా. సో కాబట్టి మన యొక్క పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటం మనం చేయాలి, శరీర సంబంధమైన. అందుకనే యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు అక్కడ ఎబ్బేకు రేవు దగ్గర. తనను తాను స్వపరీక్ష చేసుకున్నాడు. నేను ఎలా వచ్చాను? ఒక కర్రతో వచ్చాను, 2 గుంపులయ్యాను, ఇంతగా నన్ను దీవించావా అని చెప్పి దేవుణ్ణి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. నిన్ను నీవు చూసుకోవాలి. ఫిజికల్గా నీవేమి కలిగి ఉన్నావు, లేకపోతే స్పిరిచువల్గా నీవేమి కలిగి ఉన్నావు, ఆత్మీయంగా నీవు శరీర క్రియలను అధిగమించావా? ఆ శరీర క్రియలను అధిగమించడమే నిజమైన పోరాటం. ప్రతి మనిషిలో కూడా 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి పాప స్వభావము, ఒకటి ఆత్మ స్వభావము. పాప నియమము, ఆత్మ నియమం అని పౌలు భక్తుడు మాట్లాడతాడు. కాబట్టి ఆ పాప స్వభావాన్ని మనం ఎలా అధిగమించాలి? నీవు స్వపరీక్షలోనికి తీసుకెళ్తే నీవు దాన్ని అధిగమిస్తావు. యాకోబు ఒంటరిగా అక్కడ మిగిలిపోయాడంట. ఆ ఒంటరిగా మిగిలిపోయిన యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు అనే ఆ పదము, ఆ పేరు, అది ఒక షార్ట్ ఫామ్లో చెప్పబడింది. ఆ ఇశ్రాయేలు అనే పదములు, ఆ యొక్క అక్షరాలన్నీ కూడా ఇస్సాకులో నుంచి మొదటి అక్షరం, రాహేలులో నుంచి మొదటి అక్షరం, షారాలో నుంచి మొదటి అక్షరం, అబ్రహాములో నుంచి మొదటి అక్షరం, లేయాలో నుంచి మొదటి అక్షరము తీసుకొని కలిపితే ఇశ్రాయేల్ అనే పేరు వస్తుంది. హల్లెలూయా. అది ఒక ఎక్రోనిమ్ అంటారు. షార్ట్ ఫామ్లో చెప్పబడింది ఇశ్రాయేల్. అంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే యాకోబు అబ్రహాములాగా బ్రతికాడు, ఇస్సాకులాగా బ్రతికాడు, ఏమంటారు షారాలాగా బ్రతికాడు, రాహేల్ లాగా, రిబ్కా లాగా బ్రతికాడు. అంటే వాళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని తన జీవితంలో తాను ఏమంటారు అలవరుచుకున్నాడు. అందుకని దేవుడు యాకోబును ప్రేమించాడు. అందుకే దేవుడు యాకోబు ఎవరు అంటే యాకోబు మడిమ పట్టుకునేవాడు. యాకోబు అనే పేరు ఆయనకి ఎందుకు పెట్టారంట? అతడు మడిమను పట్టుకొని తల్లి గర్భంలో నుంచి ఏశావు యొక్క మడిమను పట్టుకొని బయటకు వచ్చాడంట. హల్లెలూయా. మడిమ అంటే ఏమంటారు యాకోబు అనే అర్థము వస్తుంది. యాకోబు అనే పేరుకి అర్థము పాదము, మడిమ అనేది వస్తుంది అనమాట. ఈ మడిమ ఏంటి అంటే మట్టిని శరీరాన్ని కలిపే ప్లేస్. అది మట్టిని శరీరాన్ని కలిపే ప్లేస్. అంటే ఆ మట్టి అనేది ఏమంటారు ఈవిల్కి సంబంధించిన విషయం. మట్టి ఏంటి అంటే సర్పం యొక్క ఆహారం. అది మట్టి ఏంటి? నువ్వు మన్ను తిని బతుకుతావని చెప్పి సర్పంతో దేవుడు అంటాడు కదా. అది మట్టి అనేది సర్పం యొక్క ఆహారం. అయితే దేవుడు మనల్ని మట్టిలో నుంచి సృజించినాడు, మట్టిలో నుంచి మనకు జీవమునిచ్చినాడు, శరీరమును తయారు చేసినాడు. ఈ శరీరం మరలా మట్టికి వెళ్లకుండా, మరలా ఈవిల్ సంబంధమైన ఈవిల్కి ఆహారం అవ్వకుండా యాకోబు ఏం చేస్తాడంటే ఆ పాదమును పట్టుకుంటాడంట. తనను తాను బంధించుకొని, తన పాదములను బంధించుకొని ఏశావు యొక్క పాదమును బంధించాలి. ఏశావు అన్యజనులకు గుర్తుగా ఉన్నాడు. అంటే ఒక ఇశ్రాయేలు తనను తాను బంధించుకొని, తన పాదములను తాను బంధించుకొని, ఎందుకు బంధించుకోవాలి అంటే దేవుడు అంటాడు కీడు చేయుటకు పరిగెత్తుతున్న పాదములు అంటాడు. కీడు చేయడానికి పరిగెత్తే పాదములు దేవునికి అసహ్యం. కాబట్టి నీ పాదములను నువ్వు బంధించుకోవాలి, కీడు చేయకుండా. అన్యజనులలో నుంచి వచ్చిన వారి పాదములను పట్టుకోవాలి, వారిని బంధించాలి అంటాడు. హల్లెలూయా. సో ఇప్పుడు అలాంటి యాకోబట ఇప్పుడు ఏమైనాడంట? ఇశ్రాయేలుగా మార్చబడినాడు. ఇశ్రాయేలు అంటే ఒక్కడే కాదు, ఇశ్రాయేలు అంటే పితరులందరూ ఇశ్రాయేలులో ఉంటారు.
పితరులందరూ ఎవరెవరు? ఈ ఇస్సాకు, యాకోబు, అబ్రహాము, షారా, రిబ్కా, లేయా, రాహేలు, 7 పితరులు. ఎంతమంది అంటే 7 ఉన్నారన్నమాట. ఈ పితరుల జీవితాలన్నీ కూడా యాకోబులో మనము చూస్తాం. ఆ యాకోబులో నుంచి 12 మంది వచ్చారు. ఆ 12 మంది దేవుని స్వాస్థ్యమైనటువంటి సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యాకోబు దేవునితో పోరాడేవాడు, మనుషులతో పోరాడేవాడు, దేవుని ఉపదేశం పొందినవాడు. ఇశ్రాయేలు అంటే యాషారు అని అంటారు. యాషారు గ్రంథాన్ని మనం చూస్తాం. యాషారు అంటే దేవుని ఎదుట సరిగా ఉండేవాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట సరిగా ఉండేవాడిని ఇశ్రాయేలు అంటారు. దేవుని ఉపదేశం పొందిన వాడిని ఇశ్రాయేలు అంటారు. మరి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మరి ఈ ఇశ్రాయేలుకి దేవుడు ఉపదేశం ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు అంటే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. దేవుడు మొదట ధర్మశాస్త్రమును ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన షేయిరు మన్యానికి వెళ్ళాడు, పారాను ప్రాంతానికి వెళ్ళాడు. అంటే వేరే వేరే జనాంగముల మధ్యకి, వేరే వేరే జాతుల్లోనికి వెళ్ళి నా ధర్మశాస్త్రం మీరు పాటిస్తారా అని చెప్పి దేవుడు వారిని అడిగితే వారు అన్నారట, ఇంత నీతిగా మేము ఉండలేమయ్యా, ఇంత భక్తిగా మేము ఉండలేము, నీ ఆజ్ఞలు మేము పాటించలేము అని అంటే దేవుడు అప్పుడు యాకోబు దగ్గరికి వచ్చి అడిగాడు, యాకోబు నీవు నా ఆజ్ఞలు నువ్వు పాటిస్తావా అంటే ఎస్ నేను పాటిస్తా అన్నాడట. అయితే నీవు నా ఆజ్ఞలు పాటించాలంటే నేను పరీక్షించాలి, కాబట్టి నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళాలి. కాబట్టి దేవుడు వాళ్ళని ఐగుప్తులోనికి నడిపించాడు. ఐగుప్తు అనేది ఒక ఇనుప కొలిమి, ఐగుప్తు అనేది ఒక శ్రమల కొలిమి. అలాంటి ఐగుప్తులోనికి ఇశ్రాయేలీయులు 70 మందిగా వారు వెళ్ళారు. ఈ 70 మందిగా ఎందుకు వెళ్ళారు అంటే 70 దేశాలకు వాళ్ళు గుర్తుగా వెళ్ళారు, సూచనగా వెళ్ళారు. 70 దేశాల పక్షముగా వారు శ్రమ అనుభవించడానికి వారు సమర్పించుకున్నారు. అక్కడికి వెళ్ళి 430 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి వాళ్ళు బయటికి వచ్చి 50 రోజుల తర్వాత సీనాయి పర్వతానికి వస్తే, సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఆ ధూమమయమైన అగ్నిమయమైన ఆ సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగివచ్చి మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే ఆ ధర్మశాస్త్రము యాకోబు యొక్క జనాంగానికి అది స్వాస్థ్యముగా ఇవ్వబడింది. హల్లెలూయా. అందుకనే కీర్తనలో మనకు అంటాడేమని అంటే, వాక్యము యాకోబు యొద్దకు వచ్చెను, లోకములో ఏ జనాంగమునకు ఆయన ఇవ్వలేదు అంటాడు. ఎందుకంటే యాకోబు ఒక్కడే చెయ్యెత్తినాడు నేను పాటిస్తామని. అందుకని ఇశ్రాయేల్ జనాంగం సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, మీరు నా ఆజ్ఞలు పాటిస్తారా అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారట, నోసే వెనిష్మా అన్నారు. అంటే నువ్వు ఏం చెప్పినా మేము అది వింటాము, అది చేస్తాము, ఒకవేళ మాకు అర్థం కాకపోతే నేర్చుకొని మేము చేస్తాము అన్నారు. ఏం చెప్తాడో తెలియదు కానీ నువ్వు చెప్పింది చేస్తామన్నారు. అమ్మా నేను చెప్పేది నువ్వు చేస్తావా అంటే మనం ఏమంటాం, అసలు అదేందో చెప్పాయా ఫస్ట్ అంటాం, అంతేనా? కానీ ఇశ్రాయేలీలు అలా అనలేదట. ఎందుకంటే అంతగా వాళ్ళని దేవుడు రూపాంతరపరిచినాడు. నువ్వు ఏం చెప్పినా మేము చేస్తాం, ఒకవేళ మాకు అర్థం కాకపోతే మేము నేర్చుకొని చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాంటి యాకోబు దేవదూతల యొక్క ఏమంటారు ఆ సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు ఆయన లైఫ్లో ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు అని. దేవదూతలు ఎవరు అంటే వారు దేవుని చిత్తమును జరిగించేవారు. దేవదూతలు ఎవరు అంటే రక్షణ అనే స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారకులైన ఆత్మలు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ దేవదూతలు ఎందుకు వచ్చారు, దేవదూతల ఏమంటే టాపిక్ ఇక్కడ ఎందుకు నడుస్తుంది అంటే, యాకోబు చేసే పోరాటం అనేది శరీర సంబంధమైన పోరాటం కాదు, అది ఆత్మ సంబంధమైన పోరాటం అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మరి లాబాను దగ్గరికి పంపించినటువంటి సందేశం ఏంటి ఆయన అంటే, చదవండి ఆ మాట, ఆదికాండము 32వ అధ్యాయం 4వ వచనం. ఏమంటారు ఏశావు యొద్దకు యాకోబు ఏం పంపించాడో మనం అక్కడ చూస్తాం. ఏం సందేశం పంపించాడు? మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాబానుద్ద నివసించి తిని నాకు పశువులు గాడిదలు. చాలు. ఏమని పంపించాడంట? ఇంతవరకు నేను ఎక్కడ నివసించాను? లాబాను యొద్ద నేను నివసించాను. లాబాను ఎలాంటి వాడు అంటే మరి ఆయన ఈవిల్ సంబంధమైన ప్రాక్టీసెస్ చేసేటువంటి వాడు. అలాంటి ఏమంటే కరప్టెడ్ మనిషి దగ్గర, అలాంటి వ్యక్తి దగ్గర నేను ఇంతకాలము దేవుని ఆజ్ఞలను పాటిస్తూ నివసించాను, దేవుని 613 ఆజ్ఞలను నేను విడిచిపెట్టలేదు అని చెప్పి సందేశం పంపించాడట. ఎవరి దగ్గరికి? ఏశావు దగ్గరికి ఆయన పంపించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి అలాంటి యాకోబు మరి ఎబ్బేకు రేవు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒంటరిగా ఆయన దేవుని సన్నిధిలో నిలబడినాడు. అంటే ఆ యాకోబు లాబాను దగ్గర ఉన్నప్పుడు ఏమాత్రము దేవుని నుంచి ఆయన తొలగిపోలేదు.
దేవుని యొక్క సహవాసాన్ని తొలగిపోలేదు. దుష్టుడైన మామ, మోసగాడైన మామ, ఆ మ్యానిపులేషన్ చేసే మామ, లేకపోతే కుతంత్రాలు పండే మామ దగ్గర ఆయన నివసించాడు, కానీ ఆయన యొక్క కుతంత్రాలలో ఈయన చిక్కలేదు. పలుమార్లు ఈయన జీతమును మార్చివేసినాడంట, పలుమార్లు మోసం చేసినాడంట. ఒకటి చెప్పి ఒకటి చేయడం, ఒకటి చెప్పి ఒకటి చేయడం. ఇలా ఎన్ని చేసినా సరే అలాంటి లాబాను దగ్గర నేను దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వచ్చాను అని చెప్పి ఏశావుకు సందేశం ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము ఆజ్ఞలు అనుసరించుట ద్వారా, ఆతిథ్యము చేయుట ద్వారా మన జీవితాలలో ఏదోను వాసన వస్తుంది. యాకోబు దగ్గర ఏ వాసన వస్తుంది? ఏదోను వాసన వచ్చిందంట ఇస్సాకుకి. ఎప్పుడు వస్తుంది అంటే మనం దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తూ నడుచుకున్నప్పుడు, దేవుని చిత్తాన్ని మన లైఫ్లో జరిగిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క రాజ్య నియమం ప్రకారం మనం ఆతిథ్యం చేస్తూ వచ్చినప్పుడు నీ యొద్ద ఏదోను వాసన అంటే దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్, సన్నిహిత సాన్నిహిత్యము అనేది నీ దగ్గర కనబడుతుంది. యాకోబు దగ్గర అది తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి ఆజ్ఞలు అనుసరించే వారికి, దేవుని చిత్తాన్ని జరిగించే వారికి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వెళుతున్న వారికి దేవదూతలు వచ్చి ఏం చేస్తారంట? పరిచర్య చేస్తారు. ఎవరికి పడితే వారికి వాళ్ళు చేయరు. హల్లెలూయా. దైవ చిత్తానుసారంగా ఎవరైతే వారి జీవితాలలో కొనసాగుతూ ఉంటున్నారో, దేవుడు కోరుకున్నట్లుగా ఎవరైతే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, పవిత్రంగా, పరిశుద్ధంగా, భక్తిగా, నీతిగా, దేవుని రాజ్య నియమం ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి దేవుని యొక్క దూతలు పరిచర్య చేస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళ జీవితాలలో దేవదూతలతో వారికి ఉన్నటువంటి అనుబంధం, సహవాసం, దేవదూతల దర్శనాలు చూశారు, దేవదూతల కాపుదలను అనుభవించారు, దేవదూతలను వాళ్ళు ఎదుర్కొన్నారు. తర్వాత దేవదూతలకు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ చుట్టూ దేవదూతల యొక్క ఆ సహవాసాన్ని చూస్తూ ఉంటున్నారు. కారణం ఏంటి అంటే వారు దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్త ప్రకారం వారు వెళ్తున్నారు కాబట్టి. చదవండి 1వ వచనం నుండి 2వ వచనం, 13వ అధ్యాయం. సహోదర ప్రేమే నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. కాబట్టి అబ్రహాము లైఫ్లో కానీ, పితరుల లైఫ్లో కానీ దేవదూతల యొక్క ఆ సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. మన పితరులు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారంట. మన పితరులు దేవదూతల దర్శనాలను చూశారు. మన పితరులు దేవదూతల కాపుదలను అనుభవించారు. కాబట్టి మనం ఎబ్రీ పత్రికలో చూసినట్లు 1వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్టుగా దేవదూతలు ఎవరు అంటే రక్షణ అనే స్వాస్యము పొందుచున్న వారికి పరిచర్య చేసే ఆత్మలు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ చుట్టూ దేవుని యొక్క దూత ఆవరించి ఉంటుంది ఎప్పుడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. తన భక్తుల అంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావాలి. చెప్పండి, ఎవరుంటారట? అది ఫస్ట్ నమ్మాలి మనం. అది నువ్వు ఫస్ట్ నమ్మాలి. ఏమని? నేను భక్తిగా ఉంటే, నీతిగా ఉంటే నా చుట్టూ దేవుని యొక్క దూత కాపుదల ఉంటుంది. నేను ఆతిథ్యం ఇస్తే ఆ ఆతిథ్యం ఇచ్చే దాంట్లో దేవదూత కూడా రావచ్చు ఒకరోజు. ఎందుకంటే భక్తులు అలా చేశారు. నీ దర్శనంలో దేవదూతలు వస్తారు. నిన్ను ఎదుర్కోవడానికి దేవదూతలు వస్తారు. నువ్వు ఆపదలో ఉంటే కాపాడడానికి దేవదూతలు వస్తారు. నువ్వు సముద్రంలో పడి నడుస్తూ ఉంటే నీ వెనక దేవదూత ఉంటుంది. నువ్వు సింహాల బోనులో ఉంటే దేవుని యొక్క దూత వచ్చి నిన్ను కాపాడుతుంది. నువ్వు అగ్నిగుండంలో ఉంటే శద్రకు మేషకును కాపాడినట్లుగా దేవుని యొక్క దూత వచ్చి నిన్ను కాపాడుతూ ఉంటుంది. మరి అలా కాపాడాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనము స్వపరీక్ష చేసుకొని ఈవిల్ ఇంపల్స్ని మనం అధిగమించి ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని మనము అనుసరించాలి. ఆయన కట్టడలు, ఆజ్ఞలు మనం అనుసరిస్తే దేవదూతల కాపుదలను మన జీవితాల్లో మనము అనుభవిస్తాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని పేరైనను ఎత్తకూడదు. వాటి పేరైనను నువ్వు ఎత్తకూడదంట. ఇదే పరిశుద్ధులకు తగిన ఏంటంట? జారత్వము, అపవిత్రత, లోభత్వం. లోభం అంటే
పిసినారితనం, ఎవనికి పెట్టకపోవడం, ఆతిథ్యం చేయకపోవడం. ఆతిథ్యం అంటే ఏంది? మనకున్న దాంట్లో అవసరతలో ఉన్నవారికి కొంత ఏదో ఒకటి చేయడం. అలా చేస్తూ 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 అబ్రహాం అంట ఎరగకయే దేవదూతలకి ఆహారం పెట్టినాడు అంటాడు, ఆతిథ్యం ఇచ్చినాడు అంటాడు. హల్లెలూయా. సో కాబట్టి కనికరము చూపుట అనేది ఆ దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించుటయే. నువ్వు ఆతిథ్యం ఇస్తున్నావు ఒకరికంటే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి యాకోబు ఆజ్ఞను అనుసరించుట ద్వారా ఆ ఆజ్ఞను అధిగమించి ఆయన ఆత్మ సంబంధమైన పోరాటం చేస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి మనము ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి అంటే ఒకటి పశ్చాత్తాపము, స్వపరీక్ష, మారు మనసు అనేది మన జీవితాలలో కలిగి ఉండాలి. యాకోబు కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు. యాకోబుగా ఉన్నటువంటి వాడు ఏమైపోయాడంట? ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇశ్రాయేల్ అంటే యాకోబు యొక్క విశ్వాసంలోనికి, అబ్రహాము యొక్క విశ్వాసంలోనికి, ఇస్సాకు యొక్క విశ్వాసంలోనికి, శారా, రాహేలు, రిబ్కా పితరుల యొక్క విశ్వాసంలోనికి యాకోబు చేంజ్ అయినాడు. అంటే సరిగా నిలబడడం నేర్చుకున్నాడు ఫస్ట్ దేవుని ఎదుట. రెండోది దేవుని వాక్యాన్ని అందుకున్నాడు. అందుకని దేవుడట యాకోబుకు తన వాక్యమును స్వాస్థ్యముగా ఇచ్చాడంట. ఆ యాకోబు గురించి దేవుడు అంటాడు, నా పరిశుద్ధ ప్రజలు, నా సొత్తైన ప్రజలు, నా పిల్లలు, నా కుమారుడు అంటాడు. యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. ఎవరంట? మనము దేవుని పిల్లలమవుతున్నాం. ఎప్పుడైతామంట? పశ్చాత్తాపము, స్వపరీక్ష, మారు మనస్సు ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం దేవుని కుమారులమవుతాం. అప్పుడు దేవుని యొక్క శిక్షణలోనికి మనం వస్తాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నవి. కుమారులైన వారు శిక్షింపబడుతున్నారు అంటాడు. అంటే శిక్షణలో ఉన్నారు. శిక్షణ లేని కుమారుడు దుర్బీజియే, వాడు దేవుని కుమారుడు కాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. సో కాబట్టి యాకోబు దగ్గర హేదోను వాసన వచ్చింది. యాకోబు లాబాను ఇంట్లో దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పాపం అంటకుండా ఎట్లా అయితే జీవించాడో ఆ రీతిగా యాకోబు లాబాను ఇంట్లో ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రత ఏది, వ్యభిచార సంబంధమైన అపవిత్రత ఏది తనకు అంటకుండా యోసేపులాగా యాకోబు కూడా జీవించాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి యాకోబు దగ్గర దేవుని యొక్క దూతలను కలిగి ఉన్నాడు. యాకోబు దగ్గర ఎవరున్నారట? ఈ మాట మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదివితే, అవసాన కాలమందు అంటే చివరి దినాలలో చనిపోవడానికి ముందు యోసేపు యొక్క పిల్లలను ఎఫ్రాయిము, మనష్షేలను తన దగ్గరికి తీసుకొని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో చెప్తాడు యాకోబు. చదవమాట ఆదికాండం 48:15. అతడు యోసేపును దీవించి పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో, పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులను నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చాలు. నన్ను తప్పించిన దూత, నేను పుట్టినది మొదలుకొని నాకు తోడయున్న దూత. అంటే యాకోబుతో ఎవరున్నారట? దేవుని యొక్క దూతలు ఉన్నాయి. తన లైఫ్ అంతా కూడా దానిని అనుభవిస్తూ ఉంటున్నాడు. దర్శనంలో చూశాడు, డైరెక్ట్గా మహాసేనగా వస్తున్న దూతలను చూశాడు. తర్వాత తాను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దూత పాదం పట్టుకొని పోరాడినాడు, పెనుగులాడినాడు. యాకోబు దూత యొక్క పెనుగులాటట దేవుని సింహాసనం వరకు ఆ దుమ్ము లేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యాకోబు తనను తాను ఎలా స్వపరీక్ష చేసుకున్నాడు, ఎలా సరి చేసుకున్నాడు అంటే దేవుని సింహాసనం వరకు తనను తాను సరిగా నిలబెట్టుకున్నాడంట. హల్లెలూయా. ఎక్కడి వరకట? సరిగా నిలబడాలి. ఎక్కడి దాకా సరిగా నిలబడాలి అంటే దేవుని మహిమ సింహాసనము దాకా తనను తాను సరిగా నిలబెట్టుకున్నాడు యాకోబు. అందుకని అక్కడ రాయబడినటువంటి, హీబ్రూలో రాయబడినటువంటి మాట, దుమ్ము అట వాళ్ళు పెనుగులాడుతూ ఉంటే దుమ్ము లేసిందంట. ఆ దుమ్ము ఎక్కడి దాకా పోయిందంట? దేవుని మహిమ సింహాసనము దాకా పోయిందంట. అంటే నీ లైఫ్లో దేవుని ఎదుట, ఆయన సింహాసనం ఎదుట, మహిమ సింహాసనం ఎదుటి వరకు నువ్వు చక్కగా నిలబెట్టుకోవాలి. దేవుని యొక్క దూతల కాపుదలని నీ జీవితంలో నీవు అనుభవిస్తావు.
తన భక్తులను కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు మృగములతో పోరాడినప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేశారంట? పరిచర్య చేశారు. రక్షణ అనే స్వాస్థ్యము పొందబోయే మనకి దేవుని యొక్క దూతల పరిచర్యను అనుభవించడానికి అవకాశం దేవుడిచ్చాడు. దేవుని దూతలు వచ్చి నీకు సెక్యూరిటీగా నిలబడాలంటే నువ్వు దేవుని ఎదుట ఎంత చక్కగా నిలబడాలి, దేవుని ఎదుట నువ్వు ఎంత భక్తిగా ఉండాలి, ఆయన విలువలు కలిగి నువ్వు ఎలా జీవించాలి ఈ భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని దూతలతో యాకోబుకున్నటువంటి సంబంధం మనం చూస్తూ ఉంటున్నాం. తాను పుట్టినది మొదలుకొని తనను కాపాడుతూ వచ్చిన ఆ దూత, తన లైఫ్ అంతట్లో దూతల సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. బేతేలు దగ్గర కలిగిన దర్శనములో ఆ దూతల దిగి వచ్చుట మనం చూస్తున్నాం. మహానయీములో యాకోబును ఎదుర్కొన్న దూతల సమూహమును మనం చూస్తూ ఉన్నాం. ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా పోరాడుతున్నప్పుడు వారి పెనుగులాట దేవుని సింహాసనం వరకు చేరింది అని మనం చూస్తున్నాం. ఆదికాండం 48వ అధ్యాయములో తనను కాపాడిన దూత తనకు తోడయుండి ఈ ఎఫ్రాయిం మనష్యులను దీవించునుగాక అని చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవదూతల సహవాసము నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అంటే దేవుని ఎదుట ఆయన మహిమ సింహాసనం వరకు మచ్చ, ముడత, డాగు, కలంకము లేని నిష్కలంకులముగా, నా భక్తుడైన యోబును చూసావా, అతడు యథార్థవంతుడు అని దేవుడు సాతానుతో సవాల్ చేసేటట్లుగా మనము జీవించాలి. రక్షణ అనే స్వాస్థ్యము నువ్వు పొందబోతున్నావు. పరిశుద్ధుల స్వాస్థ్యము నువ్వు పొందబోతున్నావు. దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యము నువ్వు పొందబోతున్నావు. నీకు పరిచర్య చేయడానికి దేవదూతలను దేవుడు అనుమతిస్తున్నాడు. యాకోబు అన్నట్లుగా, నేను ఏ పాటి వాడనయ్యా, నేను అపాత్రుడనయ్యా, నా మీద నన్ను కటాక్షించావా, నీ నమ్మకత్వాన్ని నా మీద చూపించావా అని దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించాలి. మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని లెక్క చూసుకోవాలి. దేవుని ఎదుట మనం చక్కగా నిలబడాలి అని మనల్ని మనం ఒక చిన్న తీర్మానంతో ఈ స్థలం నుంచి వెళ్దాం. ఈ సమయాన్ని మా మధ్యలో దీవించినందుకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం